ఇక నిన్నటి రోజు అయితే మెదక్ ఎంపీ రఘునందన్ రావు అయితే హాట్ కామెంట్స్ అయితే చేసిండు. కల్వకుంట్ల కవిత ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు, బావ చెప్తారా బామ్మర్ది చెప్తారా అని చెప్పి అయితే మెదక్ ఎంపీ రఘునందన్ రావు అయితే హాట్ కామెంట్స్ చేసిండు. ఏందో చూద్దాం. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు, యువరాజా బావ చెబుతారా? చెప్పురియా కవితక్క ప్రశ్నలకు సమాధానాలు అసలు మీరు చెప్తుర్రా? ఏదో పరోక్షంగా ఇక నిన్ననో మొన్న కేటీఆర్ చిన్న 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 తప్పులుంటే చదువుకోవాలని పరోక్షంగా చెప్పిండు. మరి 4-5 నెలల నుంచి కవిత బయటకు వచ్చి మీ మీద విస్తృత స్థాయిలో వీడియోలు చేస్తూనే ఉన్నది, ప్రెస్ మీట్లు పెడితేనే ఉన్నది. మరి ఏ ఒక్కసారి కూడా ఎవరు సమాధానం చెప్తలేరు ఎందుకోసం? రఘునందన్ రావు నిన్ను అడుగుతున్నాడు, పాలమూరుకు రేవంత్ ఏం చేశారో చెప్పాలి, తెలంగాణలో ఏం సాధించారని పార్టీ పేరు మార్చుకొని దేశమంతా తిరిగారని శాసన మండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. చెప్పుని మీరు ఎవరు చెప్తారు? తెలంగాణ రాష్ట్రం దాకా మీరు దేశమంతా తిరిగి పార్టీ పేరు మార్చి ఏం ఓర్గా పెడతారని చెప్పి పార్టీ పేరు మార్చుకున్నారు అని చెప్పి కవిత అంటుంది. దానికి సమాధానం చెప్పురు అని చెప్పి ఎంపీ రఘునందన్ రావు అంటారు. ఏ యువరాజు చెప్తారు, మరి ఏ బాగా చెప్తారా మీరు? అదే అసలు మీ దగ్గర సమాధానం ఉందా? కనీసం కవిత అట్లా బయటకు వచ్చినప్పుడు కూడా అట్లా కాదు ఇట్లా అని మీకు మాట్లాడే అది కూడా లేదు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పే అంత సత్తా మీ దగ్గర ఉందా కవితకు? మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దోపిడీని, మీరు చేసినటువంటి అన్ని పనులను ఇక ఎట్లా అంటే ఇక లంగా పనులను అన్ని మొత్తం ఎవరో బయట పెట్టినందుకు మీ ఇంట్లో మీ ఆడబిడ్డనే మొత్తం తెలంగాణ ప్రజల ముందరనైతే చెప్తుంది. మీరు ఇక్కడ ఒరగబెట్టింది ఏం లేదు, మీరు దేశమంతా తిరిగి చేసేది ఏం లేదు, కానీ అయిపోయింది మీ పని అని చెప్పి మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కవితకనే అంటుంది క్లియర్ గా.